ఫ్యామిలీ మెంబర్స్ ని అడ్డం పెట్టుకోలేదు. అలాంటప్పుడు వేదవతి గారు మిస్సింగ్ వెనుక నా హస్తం ఎందుకుంటుంది చెప్పు? నాకే సంబంధం లేదు. దయచేసి నన్ను నమ్ము ప్లీజ్. ఏ సంబంధం లేదా? లేదు. నిజంగా? నిజంగా. ఒట్టు? ఒట్టు. అయితే లెటర్ రాసివ్వు. ఏం లెటర్? వేదవతి గారి మిస్సింగ్ కి మాయ అనే నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఓ లెటర్ రాసివ్వు. అప్పుడు నేను నమ్ముతాను. మా అమ్మాయి మాటే నమ్మకం. లెటర్ ఎందుకు? రాసివ్వడానికి ఏంటి ప్రాబ్లం సార్? లెటర్ అడ్డం పెట్టుకుని ఏదో ఒక విధంగా ఇరికిద్దామనుకుంటున్నావా? తనకి ఏం సంబంధం లేదు అని రాసిచ్చే లెటర్తో నేనెలా ఇరికించగలను? ఫోలిష్ గా మాట్లాడకండి. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏ సంబంధం లేనప్పుడు లెటర్ రాసివ్వడానికి ఏంటి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు, రాసిస్తాను. వేదవతి గారు కనిపించకుండా పోయిన విషయంలో అవని, శ్రీకర్లు నన్ను అనుమానిస్తున్నారు. ఎటువంటి ఆధారం, సాక్ష్యం లేకుండా నిందిస్తున్నారు. ఆమె మిస్సింగ్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం ఆరోపణ మాత్రమే. నిజానిజాలను తెలుసుకోవాలని వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. నిజంగా నాకు సంబంధం ఉన్నట్టుగా నిరూపించగలిగితే అందుకు నేను శిక్షార్హురాలని. ఇట్లు మాయ. నువ్వు కోరిన విధంగానే రాసిచ్చాను, తీసుకో. దీన్ని నువ్వు పోలీస్ స్టేషన్ లో ఇచ్చుకుంటావో, ఎస్పీ ఆఫీస్ లో ఇచ్చుకుంటావో, కమిషనర్ ఆఫీస్ లో ఇచ్చుకుంటావో నీ ఇష్టం. నువ్వు కోరినట్టుగానే ఇచ్చింది కదా, ఇక బయలుదేరండి. ఏంటి అలా చూస్తున్నావు? బయటికి నడు. ఎందుకు తొందరపడతారు? వెయిట్ చేయండి. ఈ లెటర్ ని ఎక్కడికి చేర్చాలో ఆ సంగతి నేను చూసుకుంటానులే. బావా, నీ దగ్గరున్న లెటర్ తీ చెప్తాను.